కొందరికి బైక్లు కార్లు కొనడం అంటే మహా సరదా. మార్కెట్లోకి కొత్త వాహనం వచ్చిందంటే చాలు ఆ వాహనాలను కొనేసి తమ వాహనాల పార్కింగ్ గ్యారేజ్ లో పెట్టేసుకుంటారు. మరికొందరు వాహనదారులు తాము కొనుక్కున్న వాహనాన్ని ఏళ్ల తరబడి ఉపయోగిస్తూ మురిసిపోతుంటారు. వారు తమ వాహనాలను జాగ్రత్తగా చూసుకుంటారు. వీళ్ళే కాకుండా మార్కెట్ లో మరో వర్గం కూడా ఉంటుంది. కొత్త వాహనాలు కొనుక్కోవడమే కాదు, ఆ వాహనానికి ఫ్యాన్సీ నంబర్ తీసుకోవాలనే వారు కూడా ఉంటారు. ఫ్యాన్సీ నంబర్ మోజు ఉన్నవారు తమకు నచ్చిన నంబర్లను దక్కించుకునేందుకు ఎన్ని లక్షలనైనా ఖర్చు పెడుతుంటారు. తమకు ఇష్టమైన అచ్చొచ్చే నంబర్లను దక్కించుకోవడానికి ఏమాత్రం వెనకంజ వెయ్యరు. కొన్నిసార్లు వాహనపు ధర కంటే నంబర్ కోసం ఖర్చు పెట్టే డబ్బులే ఎక్కువగా ఉంటాయి. మరికొన్నిసార్లు అయితే ఆ ధరలో ఓ 2-3 బడ్జెట్ కార్లు కూడా కొనేయవచ్చు. అటువంటి వారి ఆశే ఇప్పుడు తెలంగాణ ఆర్టీఏకు కాసుల వర్షం కురిపిస్తోంది. హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని రవాణా కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల వేలం నిర్వహించారు. ఈ వేలంలో TG09A9999 అనే నంబరు రికార్డు ధర పలికింది. ఆ నంబర్ ఏకంగా 19,51,111 రూపాయలు పలికింది. హాన్సర్ డెవలపర్స్ అనే సంస్థ ఆ మొత్తాన్ని ఆర్టీఏకు చెల్లించి ఫ్యాన్సీ నంబర్ ను సొంతం చేసుకుంది. ఇక కొత్తగా ప్రారంభమైన TG09B సిరీస్ లో 0001 నంబర్ కు కూడా రికార్డు ధర పలికింది. నంబరును 8.25 లక్షల రూపాయలు చెల్లించి ఎన్జీ మైండ్ ఫ్రేమ్ అనే సంస్థ సొంతం చేసుకుంది. అదే సిరీస్ లోని 0009 నంబర్ ను 6.66 లక్షల రూపాయలు చెల్లించి అమరం అక్షరారెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. నంబర్ 0006 ను 2.91 లక్షలతో AMR ఇండియా అనే సంస్థ, 0005 నంబర్ ను 2.50 లక్షలతో గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనే సంస్థ, 0019 నంబర్ ను 1.30 లక్షల రూపాయలు చెల్లించి మోల్డ్ టెక్ అనే సంస్థ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఆర్టీఏ అధికారులు ఆదాయ వివరాలు వెల్లడించారు. మొత్తం ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ఖైరతాబాద్ రవాణా శాఖకు 51,17,514 రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.